గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత బాహుబలి పలాని కాస్త 1/4 పలాని అయిపోతుందా? ఎప్పుడు బాహుబలి పలని బాహుబలి పలని ఇటు వచ్చేయండి. బాహుబలి పలని ఏంజల్ లాంటి అద్భుతమైన సినిమా తీయగలుగుతాడు. ఇలాంటి క్రైమ్ సినిమా కూడా ఫ్యామిలీ క్రైమ్ సినిమాని కూడా సూపర్ గా తీయగలుగుతాడు. అంటే మీరు పుట్టిన వెంటనే మీ అమ్మ నాన్న సో అందరూ కలిసి ఒక మంచి పేరు పెట్టి ఉంటారు కదా, సో ఆ జీవితాంతా ఆ పేరు ఉంటుంది కదా, అలా బాహుబలి పలని ఎప్పుడు బాహుబలి పలని. సో ఇందాక నేను స్టేజ్ ఎక్కిన వెంటనే మైక్ ఇచ్చి ఏదో క్వశ్చన్ అడిగితే నేను డైరెక్టర్ని ఏం చేస్తాం, టచ్ చేస్తే చాలు కథ చెప్తాం కదా మొత్తం కదా, అలాగే స్టార్ట్ చేశాను. పత్రిక మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. సో ఇక్కడ విచ్చేసిన నా ఫ్రెండ్స్ పెద్దలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందంటే, రవిని నాకు ఒక ఆర్టిస్ట్ ఫ్రెండ్, ఆయన సుభాష్ గారికి ఫ్రెండే. సుభాష్ గారికి నా గురించి గొప్పగా ఆయన చెప్తే సుభాష్ గారిని కలవడం జరిగింది. సుభాష్ గారు వెంకీ అండ్ రోహిత్ని కల్పించడం జరిగింది. సో రోహిత్ అండ్ వెంకీ ఇక్కడికి వచ్చి చాలామంది దగ్గర కథ వింటున్నప్పుడు పల్లి గారిని పిలవండి, ఆయన దగ్గర కూడా కథ వింటానని చెప్పడం జరిగింది. కలిశాను, కథ చెప్పాను. ఫస్ట్ టైమే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాను, కంప్లీట్గా ఇంగ్లీష్లోనే నేరేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రోహిత్కి కథ తెలియాలంటే ఇంగ్లీష్లో చెప్పాలి. సో ఆయన మనకి హిందీ రాదు, ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే నేరేట్ చెప్పాను. సో ఫస్ట్ టైం విన్న వెంటనే మేము దాదాపుగా ఒక 50 కథలు విన్నాం. సో రియల్ గా కాకుండా మనకి అందించినటువంటి వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలో మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ముందుగా మీరు ఏ స్కూల్ అండి? మీరు ఏ స్కూల్? మదనపల్లి జెడ్పీహెచ్. నేను అడిగింది మీరు చదువుకున్న స్కూల్ కాదండి, ఏ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నారు అని చెప్పండి. నేనా? చిన్నప్పటి సినిమాలు చూసి నేర్చుకున్నాను. కానీ ఏ స్కూల్లో జాయిన్ అవ్వలేదా యాక్టింగ్ కి? అసలు వాటర్ యాక్టింగ్, వాటర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు మీరు డెబ్యూలో అస్సలు అనిపించలేదండి. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి ఈ మాట మన పళని గారి ఫ్రెండ్ మారుతి గారి ఫ్రెండ్ చూశారండి. సినిమా చూసి ఇలా పైనుంచి ఇలా కింది చూశాడు. ఏ స్కూల్, మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు, ఏ స్కూల్ అని అడిగారు. ఏ స్కూల్ మనం సేమ్ చెప్పాను. అందరికీ నమస్కారం అండి, వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ, అలాగే మన నార్సింగి దశరథ యాదవ్ గారికి, ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ రంజన గారికి అండ్ రోహిత్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కన్నడలో ఫస్ట్ ఫిలిం చేశాను. సో సెకండ్ టైం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా మీడియా ముందు రావడం తెలుగు ఇండస్ట్రీలో. కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటాను. పవన్ గారు, మన బోయపాటి సీని గారి దగ్గర రెగ్యులర్ సీజీ డిజైనర్ పవన్ గారు ఎక్కడ ఉన్నారు? పవన్ గారు సారీ ఇక్కడ లేనట్టున్నాడు. పవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్ మా సినిమాకి సంబంధించిన టెక్నికల్ ప్రతి ఒక్కటి పవన్ గారు అద్భుతంగా. మొన్న ఎప్పుడో ఫోన్ చేస్తే కంటిన్యూగా ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, అర్జెంటుగా నాకు అవుట్పుట్ కావాల్సి ఉంది. అఖండాలో బిజీ అయిపోయాడు యాక్చువల్లీ బోయపాటి గారి దగ్గర. ఇట్రా ఫుల్ కోపం వచ్చింది యాక్చువల్లీ. వెళ్తే ఆ 5 బ్యాగులలో ఎత్తుకొని వచ్చాడు యాక్చువల్లీ ఇంటి దగ్గరికి. ఏమంటే నేను 3 రోజులు అయింది, 4 రోజులు అయింది యాక్చువల్ అక్కడికి. అక్కడ లాజ్ చేశారు నన్ను, స్నానం కూడా చేయలేదు. సారీ అండి, ఏమనుకోకపోను. ఈ సినిమాలో మీకు కనిపించే పోస్టర్స్ కానీ, యాక్చువల్లీ పోస్టర్స్ చేయడు, నా కోసం చేశాడు, ఒక ఫ్రెండ్ కోసం చేశాడు. మొత్తం అవుట్పుట్ చాలా అల్టిమేట్ టెక్నికల్ స్కిల్స్ ఉండే పర్సన్ అండి. థ్యాంక్ యూ పవన్ గారు. ఫైనల్ గా లాస్ట్ మూమెంట్ లో మీరు చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మేడం ప్రొడ్యూస్ చేసే ఆనంద రూప గోవింద అనే సినిమా మంచి విజువల్స్, మ్యూజిక్, ఈ పర్ఫార్మెన్స్ అన్ని కూడా రాక్ చేశారు. మరి ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ December 12th మన ముందుకి రాబోతుంది. కాబట్టి ఇంత మంచి టీమ్ ని మన అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి బాహుబలి పలాని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, బాహుబలి అని పేరు ఎందుకు వచ్చింది సార్ మీకు? ఒక్కసారి అందరికి డౌట్ ఉంది, అప్పటి నుంచి నేను బాహుబలి అంటుంటే మీ పేరు పలాని గారు అయితే బాహుబలి అని ఎందుకు యాడ్ చేశానా అని చాలా మందికి డౌట్, వాళ్ళతో పాటు నాకు కూడా డౌట్. బాహుబలి
వర్క్ చేస్తున్నప్పుడు ఈ పేరు పెట్టుకోవడానికి కారణం వచ్చి నాసర్ గారండి. చీకటి నుంచి వెలుతురు అనే ఒక బుక్ ఆయన చదువుతూ ఉన్నాడు ఒకరోజు. ఆయన షూటింగ్ గ్యాప్లో ఏదో మన బుక్ చదువుతూ ఉంటాడు ఎప్పుడు. సో బుక్ చదువుతూ ఉన్నాడు. నేను ఏంటి సార్ అది బుక్, డైలాగ్ చెప్పేసి ఏంటి సార్ అది బుక్ అన్నాను. అంటే పల్లి ఎక్సలెంట్ బుక్ పల్లి, ఒకసారి చదువు అని చెప్పి ఇచ్చేది. సో తీసుకుని చదివితే ఒక పేజీ, సో అద్భుతమైన వర్డ్స్, సో ఎక్స్ట్రాడనరీ బుక్ అది. సో బ్యూటిఫుల్ బుక్ సార్, సూపర్గా ఉంది అలా అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన వెంటనే బాహుబలి పళనికి ప్రెసిడెంటెడ్ సో నాసర్ అని ఆ బుక్ని నా చేతికి వెంటనే ఇచ్చాడు. నేను మెడ్రాస్ వెళ్తే వెంటనే తీసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉంటావు కదా చదవాలి ఇచ్చేసాడు. సో ఆ సౌండింగ్ చూస్తే నాకు బాహుబలి పల్లి సో చాలా బాగుంది. ఇక్కడ మిడిల్లో వచ్చేసేయండి, గ్రూప్ ఫోటో ఛానల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే మీడియా మిత్రులకి. టెక్నికల్లీ సినిమా అంతా చాలా బాగుంటుంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము వర్క్ చేసేటప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ వర్క్ చేసాం. ఈ మన పళని గారు అయితే టెక్నికల్గా చాలా బాగా తీశారు. సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. బాకీ అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, స్టేజ్ మన పెద్దలందరికీ నమస్కారం. వెంకీ గారికి నాకు ఇది సెకండ్ ఫిల్మ్. వెంకీ గారితో మేము కన్నడ ఒక ఫిల్మ్ చేసాం. సో వెరీ లైక్ మై బ్రదర్ అనమాట. చాలా ఎంకరేజ్ చేస్తాడు వర్క్ విషయంలో, చాలా డీటెయిలింగ్ కూడా ఉంటాడు. అలాగే రోహిత్ భయ్య, బెంగళూరు నుంచి ట్రావెల్ అవుతున్నాం. రంజన్ మేడం, తర్వాత రాజేష్ గారు, వీళ్ళు చాలా అంటే ఒక కేవలం వెంకీ గారి మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సో చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు నిలబడాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి సినిమా పనిచేస్తున్న ఫీలింగ్ ఉంది. పళని గారు అయితే కథ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కథని టేకప్ ఫస్ట్ మీటింగ్లోని. తర్వాత విజువల్ కానీ చాలా బాగా మేకింగ్ చేశారు ఆయన. ఎవ్రీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా అంటే ఇది ఏదో చిన్న సినిమా లాగా, చాలా భారీ బడ్జెట్ ఫిల్మ్ లాగా ఉంటుంది చూస్తే. ఫుల్ కమర్షియల్ ఫిల్ము. ఇందులో ఐటమ్ సాంగ్ సాగర్ నారాయణ గారు రాశారు. చాలా బాగా రాశారు అన్నయ్య. అలాగే వరం చాలా బాగా పాడింది పాట. సో ఇంత మంచి సినిమా పనిచేయడానికి అవకాశం నాకు ఇచ్చినందుకు టీం అందరికీ, అలాగే నా తోటి ఫ్రెండ్స్ సాగర్ గారు బాగా చేశారు కొరియోగ్రాఫర్, అలాగే విజయ్ గారు పోస్ట్ ప్రొడక్షన్లో చాలా సపోర్ట్ చేశారు, తిరుపతి రెడ్డి గారు కానీ. हेलो हाय नमस्कार आदाब. दिस इज माय फर्स्ट डेब्यू फिल्म. मेरी पहली तेलुगु फिल्म है ये, और मुझे बहुत बेहद खुशी है कि मुझे ऐसे कास्ट एंड क्रू के साथ काम करने मिला. ईच एंड एवरीवन, बहुत मजा किया हमने. एंड रियली थैंक यू टू ऑल ऑफ यू, स्पेशली हमारे जो हीरो है वेंकी. థ్యాంక్ యూ వెంకీ. వీళ్ళు ఎంత తాపత్రయపడ్డారో అంత నీట్గా వచ్చిందండి సినిమా. థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది బొమ్మ. అందరికీ నమస్కారం. ఇది సాగర్ మాస్టర్. ఈ సినిమాలో నేను ఐటమ్ సాంగ్ చేశాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సార్, ప్రొడ్యూసర్ మ్యామ్, వెంకీ గారు. అండ్ మంచి సాంగ్ నాకు ఇచ్చినాను మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఇక్కడ ఏదో మాట్లాడాలని వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, కొంచెం టెక్స్ట్ అట్లా సాంగ్ చేసినంత ఈజీగా ఇక్కడ మాట్లాడమంటే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు పళని సార్ అండ్ రోహిత్ సార్, మేడం వెంకీ సార్ అండ్ అపర్ణ శెట్టి. స్పెషల్ థ్యాంక్స్ టు గుణా సార్, మై డిఓపి, వెల్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే సాగర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ కాబట్టి పక్కన అమ్మాయి ఉంటేనే మాట్లాడగలరు, ఎందుకంటే ఎంతైనా ఐటమ్ సాంగ్లు చేసి చేసి అలవాటు అయిపోయింది కదా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సో నెక్స్ట్ అందరికీ నమస్కారం. एक्चुअली तेलुगु आती नहीं है मुझे, बट हिंदी में बात करूँगा. थोड़ा सा स्टेज फियर है मुझे, तो कुछ गलती हो जाए बोलने में तो माफ़ कर दीजिएगा. एक्चुअली ये फिल्म बहुत अच्छी तरीके से बनाई है हमने, और यहाँ पे जितने भी ये लोग हैं, ये जो टीम है, इन्होंने इतना सारा सपोर्ट. गुड मॉर्निंग. गुड मॉर्निंग. सबसे पहले मंच पर उपस्थित सब मेहमान और ऑल डिजिटल एंड प्रेस मीडिया एंड मेरे प्यारे दर्शकों, सबको मेरा प्रणाम. मी अंदरिकी नमस्कारम. मैं अंजना राजेश गुंजाल 1/4 प्रोड्यूसर. मैं मुंबई से यहाँ आई हूँ. मुंबई से क्यों आई हूँ पता है आपको? पता है आपको? क्योंकि मुंबई से मुझे साउथ का जो प्रोडक्शन हाउस है, साउथ के जो लोग हैं, ये मुझे बहुत पसंद आए, बिकॉज ऑफ देयर इमोशंस, देयर क्रेजीनेस. ये जो है ना यहाँ कल्चर, ये सब देख के मैं बहुत इम्प्रेस हो गई, और मैंने सोचा कि यहाँ ही मैं कुछ करूँ तो यहाँ पर ही करूँ. मेरे बच्चे जो घर में मूवी देखते हैं ना, सब साउथ के ही मूवी देखते हैं और उनको बहुत अच्छा लगता है. तभी मैंने सोच लिया. मेरे हस्बैंड भी वो पीछे से बता रहे मुझे. नमस्कार, सबको मेरा सादर प्रणाम. आदरणीय मंच पर उपस्थित सभी मान्यवर एवं हमारे मार्केटिंग कमेटी के वाइस चेयरमैन यादव जी, सभी प्रेस के पत्रकार एवं सभी डिजिटल प्रेस के पत्रकार. वैसा तो इस मूवी के पीछे मेरा कोई रोल नहीं है. रोल इतना ही है कि ये मूवी मेरे भाई और मेरी पत्नी दोनों मिलके बना रहे हैं, तो उनके पीछे खड़ा रहना पड़ता है. आपको भी पता है, जितने लोग हैं उनको खड़ा ही रहना पड़ता है. मूवी का टॉपिक जो है वो सुनने के बाद मुझे कहानी बहुत याद आ गई है. सबको पता है वो कहानी भी तो सभी को मालूम ही है. कहानी है रामायण की, और ये सब करते हुए कोई तो भी साथ देने वाला चाहिए. एक हीरो के साथ तो एक हीरोइन होनी चाहिए ना. विदाउट हीरो वैसा कैसा रहेगा ना. तो फिर अपर्णा जी थी उसमें. इंटरटेनमेंट भी चाहिए सभी मैसेज के साथ साथ. तो अपर्णा शेट्टी जी ने वहाँ बहुत अच्छा डांस किया है. इसमें बहुत बढ़िया म्यूजिक दिया है. ఈ సినిమాలో ఐటమ్ డాన్స్ చేసినటువంటి అపర్ణ శెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. हेलो, नमस्ते सभी को. तो आप सब ने ऑलरेडी देख लिया है गाना कितना एनर्जेटिक और कितना अच्छा रहा है. तो जिस तरह से आपने ये गाने को इतना सारा प्यार दिया है, तो मैं चाहूँगी कि आप उसी तरह ये मूवी को बहुत बहुत सारा प्यार दें. और थैंक यू ऑल फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. या రైట్, థ్యాంక్స్ అలాట్, ఆల్ ది బెస్ట్. సో ఫుల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ హీనా సోని గారు. అందరికీ నమస్కారం. First of all, thank you so much, all of you media people, for coming here. I'm getting nervous.
Okay. So I just want to thank Palani sir. Hi sir. Because of you, I am standing here. Thank you, sir. Our producers, Ranjana ma'am, Rohit ji, Rajesh sir, thank you very much for believing in me, appreciating me, and for giving me this opportunity. My co-actors and the entire team of 1 by 4, thank you very much, all of you. Thank you. రైట్ హీనా సోని గారు విషింగ్ యూ ఆమరస్ హీరోయిన్ ఉన్నారని ఇంకొక హీరోయిన్ అపర్ణ మల్లిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. फर्स्ट ऑफ ऑल आप सबों को मेरा प्रणाम. मी अंदरिकी प्रेमस्थानु. I'm trying my best. Don't judge me. First of all, I would like to thank all the media people और जितने भी लोग यहाँ बैठे हैं उन सबको बहुत बहुत धन्यवाद कि आप हमारी ट्रेलर लॉन्च में आए 1/4. ఏంటంటే వెంకీ కన్నడ సినిమా చేస్తున్నప్పుడు ఒకానొక టైంలో ముంబైలో కలిసామన్నమాట. అయితే ఆ తర్వాత ఆ సినిమా అయిపోయాక వెంకీ నువ్వు తెలుగోడివి, నెక్స్ట్ రా మన తెలుగు సినిమా చేద్దామని చెప్పడం జరిగింది. అట్లా కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా ఇలా ముంబైలో బిజినెస్ మోడ్లో కలిసాము. తర్వాత మనోడిని తెలుగులో సినిమా చేద్దాం రా, మన తెలుగు వాళ్ళందరం సపోర్ట్ చేస్తాము,